మంజుల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియో వచ్చేసి thumbnail చూసే ఉంటారు కదా, ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారనేది తెలిస్తే ఓకే, కానీ తెలియని వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ గోరింటాకు వల్ల మనకు ఉపయోగాలేంటో అని। గోరింటాకు చెట్టు అనేది ఒక మెడిసినల్ ప్లాంట్। ఆ చెట్టులో ఉన్న ఆకులు గింజలు అన్నీ కూడా ఆయుర్వేదంలో వాడుతారు। అయితే పూర్వంలో ఆడవారు ఎక్కువగా పొలం పని, ఇంట్లో పని, బురద, మట్టి వీటిల్లోనే ఎక్కువగా పని చేసేవారు కదా। ఇలా చేసినప్పుడు మన గోర్లలో మట్టి అంతా ఉండిపోయి చిగుర్లు వాపులు వచ్చాయంట ఆనాటి కాలంలో। కానీ ఇప్పుడు మనకంటే నేల్స్ ని క్లీన్ చేసుకోవడానికి మెడిక్యూర్, పెడిక్యూర్ లాంటివి ఉన్నాయి। కానీ ఆ రోజుల్లో గోరింటాకు పెట్టుకుంటే నేల్స్ లో ఉన్న డస్ట్ అంతా పోయి వాపులు అనేది తగ్గేవంట। అదే కాకుండా న్యాచురల్ గా నేల్స్ కి కలర్ ఇవ్వడమే కాకుండా కాళ్ళకు ఉండే పగుళ్లను కూడా తగ్గిస్తుందన్నమాట। అంతే కాకుండా వేసవి కాలంలో పూర్తయిన దశలో ఆషాఢ మాసం అనేది వస్తుంది కదా, ఈ ఆషాఢ మాసంకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిస్తుందన్నమాట। చూసారు కదా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో। నేనైతే పెట్టుకున్నా, మరి గోరింటాకు మీరు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి। గోరింటాకు అనేది ఎర్రగా పండాలంటే దాంట్లో ఏమేం వేయాలనేది చెప్తాను వినండి। అందులో చింతపండు రసం అన్న వేయచ్చు, టమాటా కూడా వేయచ్చు, మన ఇష్టం అన్నమాట। రెండు వేసినా ఎర్రగా అనేది పండుతుంది। అప్పట్లో పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పేవారు కదా। ఇంకా పెళ్లి అయిన ఆడవారు పెట్టుకుంటే వాళ్ళ భర్త సుమంగలిగా ఉంటారని కూడా చెప్పేవారనమాట ఆనాటి కాలంలో। ఎప్పుడైనా చేతికి గోరింటాకు పెట్టుకుంటే ఒక చందమామ లాగానే పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే నేను డిజైన్ లాగా అయితే వేసుకున్నాను। ఫస్ట్ నేను డ్రా చేసుకున్నాను అనమాట పెన్ తో, తర్వాత ఆ ఆకు అనేది వేసుకున్నాను। ఇంకో చూడండి ఎంత బాగా పండిందో ఎర్రగా। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।